గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మైలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ట్యాపింగ్ తేలితే కఠిన చర్యలే, తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవు, కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు, తెలంగాణలో మాకు 10 సీట్లు పక్కా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు చూసి ప్రజలు మోసపోయారు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తారు, ఢిల్లీ మద్యం స్కామ్లో కవితే కీలకం, ఏపీలో కూటమిదే అధికారం, బాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. టచ్ చేసి చూడు, హైటెన్షన్ వైరల్, ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా కాంగ్రెస్ను ముట్టుకుంటే మాడి మసైపోతావు, ముందు నీ దొడ్లో ఎందరుంటారో చూసుకో, చిటికే కాదు మిద్దెక్కి డప్పు కొట్టినా ఏం చేయలేరు, కారును ఇక తుక్కు కింద తూకానికి వేయాల్సిందే, కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం, ఢిల్లీ మోడీ ఫామ్ హౌస్ కేడీ ఇద్దరు తోడు దొంగలు, 10 ఏళ్ల పాటు అధికారం కాంగ్రెస్ ప్రజాపాలనదే, 15 ఆగస్టు లోపు ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం, 2 లక్షల రుణమాఫీ, వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, భద్రాద్రి రాముడు సాక్షిగా చెబుతున్న రేవంత్ రెడ్డి. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలకు హాజరైన సీఎం. మహబూబ్నగర్లో రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్ చూసుకోవాలని అన్నారు. తమ ఎమ్మెల్యేలకు తాను హైటెన్షన్ వైర్ల కాపలా ఉంటానని, కేసీఆర్ ముట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. శుక్రవారం మహబూబాబాద్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు వంశీచందర్ రెడ్డి, బలరాం నాయక్ల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో మాట్లాడారు. మహబూబ్నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఈ విధంగా కేసీఆర్ మాట్లాడిన 25 మంది టచ్లో ఉన్నారన్న దానికి ధీటుగా రేవంత్ స్పందించడం జరిగింది. ఈ విధంగా టచ్ చేసి చూడు, హైటెన్షన్ వైర్లో మా ఎమ్మెల్యేలకు నేను కాపలుగా ఉన్నానని రేవంత్ రెడ్డి ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని కాపాడుకోమన్నట్టుగా ఆయనకు సూచించడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ మీ ఎమ్మెల్యేలని రోజు సాయంత్రం లెక్క పెట్టుకో, ఎందరు ఉన్నారో ఏమో అని ఆ విధంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్, చిత్రంలో ఎంపీ అభ్యర్థులు కిషన్ రెడ్డి, ఈటెల రాష్ట్రాన్ని దోచేశారు, బీఆర్ఎస్ అవినీతి పార్టీ, అది చూడలేకే ఈటెల బీజేపీలో చేరారు, 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్కు రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదు, శక్తివంతమైన భారత్ మా లక్ష్యం, రాజ్నాథ్ సింగ్. బీఆర్ఎస్కు ఎక్కడా డిపాజిట్లు కూడా రావు, కాంగ్రెస్తోనే మా ప్రధాన పోటీ, కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుందని, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారి ఆత్మలు నేటికి శాంతించలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రాజ్నాథ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల బీఆర్ఎస్ అవినీతిని చూసి బయటకు వచ్చారని తెలిపారు. 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, 2047 లోపు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని చెప్పారు. దేశం ఇప్పుడు అత్యంత శక్తివంతంగా అవతరించిందని, రక్షణ వ్యవస్థలో మరింత పటిష్టంగా తయారు చేస్తామని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఈ విధంగా నిన్న జరిగిన కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు దీనికి ముఖ్యంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కావడం వల్ల ఇక్కడ ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భారత్ శక్తివంతంగా తయారవుతుంది, 2047 కల్లా దేశంలో అత్యుత్తమ దేశంగా తయారవుతుంది అన్నట్టుగా ఈ విధంగా మాట్లాడారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 మోసాలకు పాల్పడుతున్నాయి, వాళ్ళు రాష్ట్రంలో మొత్తం దోచుకు తిన్నది అన్నట్టుగా టీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు చేతగాని వాళ్ళు చేయలేరు అన్నట్టుగా కూడా వాళ్ళని విమర్శించారు రాజ్నాథ్ సింగ్. ఇరాన్పై రెండో రోజు అదే జోరు, చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ. మొత్తం 57 మంది అభ్యర్థులు 69 నామినేషన్ల దాఖలు. నామినేషన్ వేసిన వారిలో బలరాం నాయక్, ఓవైసీ, పద్మారావు గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్.
కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, చేరికపై చర్చలు. ఇదే బాటలో మరో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు కూడా. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడి, అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలుండే ఇస్ఫహాన్ పట్టణంపై డ్రోన్లతో దాడి, తిప్పికొట్టిన ఇరాన్, స్వల్పంగా నష్టం. దాడిపై పెదవి విప్పని ఇరాన్, ఇజ్రాయెల్. ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు ఓ మహిళ బలి. ఫిలింనగర్లో మంత్రి BMW కారుకు ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు. కారుకు చిన్నగా గీతలు, డ్రైవర్ ఫైర్. 20,000 ఇవ్వాలంటూ బెదిరింపు, లేదంటే కేసు పెడతామని హెచ్చరిక. ఆందోళనకు గురైన బాలుడి తల్లి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య. అది బుగ్గన కారణని అనుమానాలు. వచ్చే వారంలో ఇంటర్ ఫలితాలు, సోమ లేదా మంగళవారం వెలువడే ఛాన్స్. చేవెళ్ల మండలంలో నేల కొరిగిన బొప్పాయి, పొద్దంతా ఎండ, సాయంత్రానికి గాలి వాన. వనపర్తి జిల్లా చిన్నంబావిలో 45.1 డిగ్రీలు. హైదరాబాద్ శివార్లో భారీ వర్షం. శ్రీశైలం హైవేపై 4 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 6 పిడుగుపడి 1 మృతి. 100 కేంద్రంగా ప్రచారం. 100 రోజుల పాలనపైనే రాష్ట్రంలో 3 పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు. ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న కాంగ్రెస్, బూటకపు హామీలను చూసి జనం మోసపోయారని బీఆర్ఎస్ విమర్శ. అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటున్న బీజేపీ. రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనపై రెఫరెండం, ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. ఈ 100 రోజుల్లో వాటిని నెరవేర్చనే లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ విమర్శ. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినా 100 రోజుల్లో హామీలు అమలు కాలేదు, అవినీతి దూరం కాలేదు. ఇది బీజేపీ ఆరోపణ. మొత్తం మీద రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల ప్రచారం 100 రోజుల చుట్టే తిరుగుతుంది. జరిగేవి లోక్సభ ఎన్నికలైనా రాష్ట్రంలో పరిస్థితులే ఎన్నికల ఎజెండా కావడం. లక్షద్వీప్లో ఎన్నికల విధులకు బోటులో వెళ్తున్న సిబ్బంది. తొలిదశ పోలింగ్ 62.37%. ఇక్కడ 100 కేంద్రంగా ప్రచారం. 3 పార్టీలకు సంబంధించి ఈ 100 ఎలక్షన్ మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్ల తర్వాత 100 రోజుల గడిచిన 100 రోజులను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 6 గ్యారెంటీలు అని చెప్పి అబద్ధం చెప్పి జనాలని మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ ఒక అవినీతి ప్రభుత్వంపై మరో అవినీతి ప్రభుత్వం వచ్చిందన్నట్టుగా బీజేపీ 3 పార్టీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి అన్నట్టుగా ఈ 100 రోజుల్లో లక్ష్యంగా చేసుకొని ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి కథనం. త్రిపురలో అత్యధికంగా 80.1%, బీహార్లో కేవలం 48.5%. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 చోట్ల ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న 16.63 కోట్ల మంది ఓటర్లు. అండమాన్లో తొలిసారి ఓటు వేసిన షోంపెన్ ఆదివాసులు. తమిళనాడులోని పోలింగ్ కేంద్రాల్లో 3 వృద్ధుల మృతి. ఈఎన్పిఓ బంద్. నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఓటింగ్ 0. ఆ పరిధిలోని 20 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కుకు దూరమే. దేశవ్యాప్తంగా తొలిదశ ఓటింగ్ ప్రశాంతం. ఈసీ. వాట్సాప్లోకి ఏఐ వచ్చింది. ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే, త్వరలోనే అందరికీ అందుబాటులోకి. మెటా. వుడ్ల్యాండ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. వుడ్ల్యాండ్ www.woodlandworldwide.com ఈ కాల్ సెంటర్ నెంబరు. అన్లీష్ యువర్ హౌస్ అంట, ఎక్స్ప్లోర్ మోర్. వుడ్ల్యాండ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.